అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే కార్మికుల సంక్షేమం సాధ్యమని, ఇసుక పేరుతో జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకున్నాడని, కూటమి అధికారంలోకి రాగానే కార్మికులకు 10 లక్షల చంద్రన్న ప్రమాద బీమాలు ఇస్తామని కొంటాల రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా జనసేనలో చేరిన 100 మంది కార్మికులు చేరారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ను గెలిపిస్తే అనకాపల్లిలో కార్మికుల కోసం ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేస్తామని ఉమ్మడి అభ్యర్థి కొంటాల రామకృష్ణ, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేల గోవింద సత్యనారాయణ అన్నారు. మనం వచ్చేకిచ్చే పథకాలన్నీ వీళ్ళిచ్చినవి కాదు, మన నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు. ఈ పథకాలను కొనసాగిస్తున్నారు తప్ప అతనేం కొత్తగా పథకాలు తీసుకురాలేదు. కాబట్టి ఏ ఒక్కరికన్నా సంక్షేమ పథకాలు పోతాయని బయట దేదీప్యమానమైన వెలుగుల మధ్య సభా ప్రాంగణం అంతా మైలరాజనం చేత, ప్రభంజనం చేత ఒక ఊగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అనకాపల్లి పురవీధుల నుంచి, నగరం నలుమూలల నుంచి తరలి వచ్చిన మహిళాజన ప్రభంజనానికి పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు మంగళ హారతుల చేత, సోదర భావాల చేత, మమకారాల చేత, ఆదరాభిమానాల చేత స్వాగతం సుస్వాగతం అని తెలియజేస్తున్నాను. అందుకనే నారీ సోదరీమణుల ఈ సభను చూస్తూ ఉంటే నేను ఎన్నికల ప్రచార సభకు వచ్చినట్టుగా లేదు, నేను ఇది విజయోత్సవ సభను తలపిస్తున్నది అని సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. అందుకనే మహిళలు ముఖ్యంగా ఏకమై ఏకతాటిపైకి వచ్చి కూటమి అభ్యర్థాన్ని గెలిపించడానికి వచ్చిన మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కుటుంబ భారాన్ని మొయ్యగలరు, ఉద్యోగం చేయగలరు, రాజకీయాల్లో రాణించగలరు, రాజ్యాన్ని పాలించగలరు. ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి పంతం పట్టినటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందుకనే కరోనా వచ్చినా బతకొచ్చు, మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బతకలేము అని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పరిస్థితి. నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు నా పక్కకు ఉన్న వ్యక్తిని, ఒక తాతని అడిగిన, ఏం తాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అని అడిగితే, ఏరి కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తంతి ఎట్లుందో మా పరిస్థితి అట్లా ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలుగా అప్పులు తప్ప అభివృద్ధి లేదు, షాడిజం తప్ప టూరిజం లేదు, కూల్చడం తప్ప కట్టడం లేదు, దుర్బుద్ధి తప్ప అభివృద్ధి లేదు, స్కాములు తప్ప స్కీములు లేవు, వైలెన్స్ తప్ప సైలెన్స్ లేవు. రాష్ట్రం అప్పుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరుగుతున్నాయి. మొన్ననే అఫిడవిట్ల జగన్మోహన్ రెడ్డి ఆస్తులు 5 సంవత్సరాల 41% ఆస్తులు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తుల విలువలు ఎందుకు తగ్గుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి నీ ఆస్తుల విలువలు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పగలవా అని సందర్భంగా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడుల ద్వారా, దౌర్జన్యం ద్వారా, ఆర్థిక విధ్వంసం ద్వారా, సహజవరణ దోపిడీ ద్వారా, అవినీతి అక్రమాల ద్వారా, అక్రమ కేసుల ద్వారా అరాచక పాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తుండు. ఖజానాని ఖాళీ చేసిండు, సహజ వనరుల లూటీ చేసిండు, రిషికొండకు గుండు కొట్టిండు. ఇవాళ కొత్త టైటిలింగ్ యాక్ట్ తోటి, భూములతోటి మీ ఆస్తులకు ఎసరు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మళ్ళీ ఎన్నికల ప్రచారానికి వచ్చిండు. అమ్మా ఒక్క అవకాశం ఇవ్వ అంటుండు. అరే 5 ఏళ్ళు ఇచ్చిన అభివృద్ధి ఏదిరా నాయన అంటే, ఈసారి నా ఓటేయండి అభివృద్ధి చూస్తానంటుండు. శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చంట, ఇంకో పెళ్లి చేయుండ్రు నేను కవల పిల్లలు అంటా అంటే ఎట్లుంటారో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అట్లనే ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నా. అక్కడ మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి ఈ సోదరిమణుల అక్కచెల్లెలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఒక రాక్షస ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. గతంలో ఏనాడు కూడా ఇటువంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వాలు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన పోటీ పడి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రిలో విధ్వంస కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేదు. ఈయన పరిపాలన మొదలు పెట్టడమే విధ్వంసంతో మొదలు పెట్టాడు ఆ ప్రజాభవనాన్ని. ఏమ్మా ఈయన చెప్పాడు ఒక్క అవకాశం అని చెప్పారు. ఒక్క అవకాశంతో ఏం చేశారమ్మా? నిత్యావసర వస్తువు ధరలు పెంచారు. ఒక్క అవకాశంతో ఇంటి పన్నులు పెంచారు. ఒక్క అవకాశంతో చెత్త పన్ను వేశారు. ఒక్క అవకాశంతో సారా రేట్లు విపరీతంగా పెంచారు. ఒక్క అవకాశం అని చెప్పి 9 పర్యాయాలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈరోజు సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితి ఉంది.
ముఖ్యంగా ఈ మహిళా సోదరి వాళ్ళు చూస్తే కొన్ని మీకైనా న్యాయం చేశాడంటే ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో మహిళలు కానీ మైనర్ బాలికలు కానీ సుమారు 1000 మంది మహిళలు అత్యాచారాలకు గురి కాబట్టారు. ముఖ్యమంత్రి గారి నివాసం పక్కనే భర్త ఎదుర్కొంటానే ఒక మహిళ మీకు అత్యాచారానికి గురి కాబట్టది. చిన్నపిల్లలైతే సుమారు 1800 మంది చిన్నపిల్లలు అత్యాచారాలకు గురి కాబట్టారు. ఇది న్యాయమా చెప్పండి అమ్మా. వీళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకుందా ఈ ప్రభుత్వం? అదొకటే కాదు, ఈ రాష్ట్రంలో మహిళలు దేశం మొత్తం మీద చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 34,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు రాష్ట్రంలో లేకుండా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏమయ్యారో తెలియదు, వాళ్ళు ఎవరు అమ్ముకున్నారో తెలియదు, వారి కిడ్నీలు ఎవరు తీశారో తెలియదు. ఇటువంటి అవమానకర పరిస్థితులు మన రాష్ట్రంలో ఉంది. అత్యంత ఎక్కువ మహిళలు అదృశ్యమైంది ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. అదే మన వాడి ఘనత, ఈ ముఖ్యమంత్రి గారి ఘనత. మొన్ననే చూశారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏమని చెప్పారమ్మా? అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన మహిళా శక్తి పూర్తిగా ఇంకా 50% కన్నా మనం ఇంకా డెవలప్ అవ్వాలని, మనకి చట్టసభలో మనకి 50% రిజర్వేషన్ ఇచ్చారు. దాన్ని బీజేపీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ గ్లాస్ గుర్తు ప్రతి ఓటర్ గుండెల్లో ఉంది, అలాగే కమలం కూడా ఉంది. కాకపోతే ప్రతి ఓటర్కి కన్ఫ్యూజ్ ఏంటంటే బూత్లోకి వెళ్ళంటే మొట్టమొదటి కమలం ఇస్తారా, గ్లాస్ ఇస్తారా? మీరందరూ టీవీ చూస్తున్నారు, అయినప్పటికీ కూడా